బీజేపీకి హోప్స్ అనండి లేకపోతే అడ్వాంటేజెస్ అనండి, ఏమైనా మిరకిల్ అద్భుతం అంటే గతంలో జరిగాయి కూడా, అలాంటిది ఏమైనా ఉంటుందా? బీజేపీ ఏం చూడాలంటే నా అంచనా ప్రకారం బీజేపీ ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ చూడాల్సి వస్తుంది. మీరు కర్ణాటక ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. కర్ణాటకలో ఒక టైంలో జేడిఎస్ కాంగ్రెస్ ఉండే, ఇక్కడ సిపిఎం టీఎంసీ బీజేపీ 2011 ఎలక్షన్లో బీజేపీకి ఒక సీట్ వచ్చింది. దాని తర్వాత పెంచుకున్నారు 2016లో 75 వచ్చింది, దాని తర్వాత 77 వచ్చినాయి. గ్రాఫ్ పెరుగుతుంది. బీజేపీ లాంగ్ టర్మ్ గేమ్ ఆడాల్సి వచ్చింది. ఈసారి కష్టపడుతున్నారు, చాలా మటుకు హార్డ్ వర్క్ చేస్తున్నారు. అమిత్ షా గారు 15 రోజులు ఉంటా అంటున్నారు. మమతా బెనర్జీ చెప్పారు మోదీ గారు కూడా ప్రచారానికి 365 రోజులు ఉండండి ఏం కాదంటున్నారు మమతా బెనర్జీ. తో బీజేపీకి ఏంటంటే కర్ణాటకలో చేసినట్లనే కాంగ్రెస్ని సిపిఎంని మొత్తం సీన్ నుంచి తీసేసేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న 5% ఓట్లు కూడా గుంజుకుంటే పనికి వస్తుంది. ఎందుకంటే ఈ 5% ఓట్లు బేసిక్లీ యాంటీ మమతా బెనర్జీ ఓట్స్. ఓకే. సో ఎక్కడెక్కడ 3%, 4%తో రిజల్ట్ డిసైడ్ అవుతుందో అక్కడ 5% పనికి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. సింగిల్ డిజిట్ సీట్లైనా వస్తాయా ఇప్పుడు కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ? రాదు, ఒక్క సీటు కూడా రాదు. డౌట్ఫుల్ అది. సర్వేలు చూపిస్తున్నారు కానీ లాస్ట్ టైం కూడా అంత రాలేదు వాళ్ళకి, ప్రసక్తి లేదని. సో మహిళలు చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతున్నారు దీంట్లో. మహిళల రోల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు టీఎంసీకి ఓటేస్తారా లేకుంటే వాళ్ళు బీజేపీ వైపు పోవచ్చు. బీజేపీలో అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే మమతా బెనర్జీ లాంటి ఒక లీడర్ బీజేపీలో లేరు. ఈక్వల్ స్టేటస్ సువేందు అధికారి ఉన్నారు కానీ ఆయన పోటీ కూడా చేస్తున్నారు మమతా బెనర్జీ మీద. దీనికంటే ముందు ఓడించారు కూడా నందిగ్రామ్ నుంచి. కానీ ఆయన డిఫికల్టీస్ ఆయనకు తెలుసు, ఆ స్టేచర్ లేదు ఆయనకి. అట్ ద సేమ్ టైం బీజేపీ మీరు మహారాష్ట్ర పక్కన పెడితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్లో బీజేపీ ఏ ముఖ్యమంత్రి పేరు అనౌన్స్ చేయకుండా ఎలక్షన్ గెలిచారు. దాని తర్వాత కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు, లేకుండా కూడా గెలిచిన సో అట్లాంటి హోప్స్ కూడా బీజేపీకి మోదీ గారు చెప్తుంటారు, మీరు వాళ్ళని చూడకండి వీళ్ళని చూడకండి, నా పోస్టర్ చూసి నా ముఖం చూసి నా కోసం ఓటేయండి అని చెప్పి. అదే బీజేపీ స్ట్రాటజీ. అది ఢిల్లీ కూడా మోదీ గారు చూసుకుంటారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి. సో అది ఉన్నది. కానీ బీజేపీలో చాలా మటుకు ఇంటర్నల్ పాలిటిక్స్, దిలీప్ ఘోష్ కానీ వీళ్ళందరూ వచ్చి తర్వాత గొడవ చేసి కొంతమంది పార్టీ ఇడ్చి వెళ్ళిపోయారు. ఇదంతా ఎదురవుతుంది. సో బీజేపీలో ఈ బయట నుంచి లాస్ట్ టైం చేసిన తప్పు ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చిన చాలామందికి టికెట్ ఇచ్చారు 2021. అది చేసిన పెద్ద తప్పు. ఈసారి ఎలా ఉందనుకో, ఈసారి టర్న్ కోడ్స్కి ఎక్కువ టికెట్లు ఇవ్వలేదు. ఈసారి బీజేపీ కొత్త వాళ్ళకి ఇచ్చారు, అది మంచి మూవ్. అది లాస్ట్ టైం ఈ టికెట్ ఇచ్చిన వాళ్ళు ఓడిపోయారు, ఉన్న వాళ్ళు కూడా పార్టీ నుంచి ఇడిచి వెళ్ళిపోయారు. మీరు తెలుసు ఎలక్షన్ నేషనల్ లెవెల్లో కూడా బాబుల్ సుప్రియో లాంటి వాళ్ళు మినిస్టర్ చేసి కూడా ఆయన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తీసేసినప్పుడు ఆయన పార్టీ రిజైన్ చేసి టీఎంసీలో జాయిన్ అంటే వాళ్ళ ట్రూ కలర్ తెలిసిపోయింది. దాంట్లో వాళ్ళు ఓన్లీ పార్టీ పదవి, వాళ్ళు ఒక యూనియన్ మినిస్టర్షిప్ కోసం వచ్చారు అంతే. కానీ వాళ్ళు బీజేపీతోనేం లాయల్టీ లేదు వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా చూడండి, మీరు నిన్న ఒక న్యూస్ పేపర్లో వచ్చింది, ఆర్ఎస్ఎస్ అంటున్నారు దట్ బీజేపీలో కొత్త లీడర్లు వచ్చారు చూడండి, వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ కల్చర్ నేర్చుకోలేదు. వాళ్ళు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో దీంట్లో పోస్టులు పెడితే అయిపోతుందని. అది కాదు, బీజేపీకి ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ తెలుసుకుంటేనే బీజేపీలో ఉండొచ్చు వాళ్ళు, లేకుంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా ఉంటారు. వాళ్ళు అసలు అర్థం కాదు బీజేపీ ఫిలాసఫీ ఏంటది. అది చాలా ఇంపార్టెంట్. సంఘ్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది సార్. మామూలుగా అయితే ఇప్పుడు లాస్ట్ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా సంఘ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ బెంగాల్లో సంఘ్ పరిస్థితి ఏంటి? బెంగాల్లో కూడా ఉందండి, డౌట్ లేదు. మీరు బీహార్ వైపు చూడండి, ఇటు అస్సాం చూడండి, ఈ 2 స్టేట్ బీజేపీ దగ్గర ఉంది. నడుమిట్లో ఉన్న వెస్ట్ బెంగాల్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సిపిఎం హయాం నుంచి అక్కడ ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఈ ఓటర్ లిస్టు చేర్చుకున్నారు. వాళ్ళు ఈ 2002 లిస్ట్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే 2024 లిస్టు తీసుకోవచ్చు కదా, లాస్ట్ ఎలక్షన్ లిస్ట్ తీసుకుని దాని మీద ఎస్ఐఆర్ చేయవచ్చు. లేదు, 2002 లిస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే దట్ వాజ్ ద కట్ ఆఫ్ వెన్ లాస్ట్ ఎస్ఐఆర్ హ్యాపెండ్. పోయినసారి ఎస్ఐఆర్ జరిగినది 2002, 2003లో. ఆ లిస్ట్ తీసుకుంటే దాని నుంచి ప్రొజనీ మ్యాప్ కానీ దాని నుంచి మ్యాపింగ్ తీసుకుంటూ వస్తే అప్పుడు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు ఓటేయచ్చు, అప్పుడు ఓటేసిన వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఓటేయచ్చు. ఆ లెవెల్కి తీసుకొచ్చారు వాళ్ళు. సో దాంట్లోనే చాలామంది లిస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో చూడాల్సింది, ఎందుకంటే 90% మంది ముస్లిమ్స్ మమతా బెనర్జీకి ఓటేస్తారు, దాంట్లో డౌట్ లేదు. అసదుద్దీన్ ఓవైసీ ఏం చేస్తారో చూడాలి. అదే బీజేపీకి ఆఫ్ కోర్స్ మతువా కమ్యూనిటీ కానీ రాజ్వంశీ కమ్యూనిటీ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అదైతే ఉంది బీజేపీ. అండ్ నార్త్ బెంగాల్ అండ్ మెదినీపూర్లో బీజేపీ ఓట్ షేర్ ఇంప్రూవ్ అవుతుంది.
అది ఇంకా ఎంత పెరుగుతుందో అని చూడాల్సింది అనమాట. కానీ టీఎంసీ కల్కట్టా చుట్టుపక్కల సబర్బన్ రీజన్ టీఎంసీ ఇప్పుడు కూడా పవర్ఫుల్గా ఉన్నారు అనమాట. స్ట్రాంగ్ హోల్డ్. సో బిఫోర్ కన్క్లూడింగ్ 50-50 అని చెప్పొచ్చా, లేకపోతే 60-40 అని చెప్తారు యాజ్ ఆఫ్ టుడే? 60-40 యాజ్ ఆఫ్ టుడే. బట్ ఇది నేను చెప్పాను చూడండి, ఎంటైర్ థింగ్ అబౌట్ 90 lakh ఓటర్స్ తీసేసిన తర్వాత దీని మీద ఉంటుంది ఫైనల్ కౌంట్. బీహార్ చూసిన తర్వాత నాకు ఏ ఒపీనియన్ పోల్ చూసినా కానీ నేను బిలీవ్ చేయను. ఎందుకంటే బీహార్ టాట్ అస్ అ వెరీ గుడ్ లెసన్. టైట్ కాంటెస్ట్ అని చెప్పింది ఒకటే వైపు వెళ్ళిపోయింది మొత్తం బికాస్ ఆఫ్ ఓన్లీ ఓటర్ లిస్ట్. బికాజ్ లాస్ట్ టైం కూడా 80+ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. అది ఈసారి ఈ లిస్ట్ తీసేస్తే 90 ఉండాలి. చూద్దాం అది 80లోనూ మిగిలిపోతుందా ఇంకా తగ్గుతుందా అనేది, అది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.